అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఈరోజు ఆగస్ట్ 28, 29, 30, 31 తేదీల్లో మీ జాతకం ఎలా ఉండబోతుందో, అదృష్టాన్ని ఎలా పెంచుకోవాలో మరియు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో పూర్తి వివరాలతో ఈ 4 రోజులు మీ జీవితంలో ముఖ్యమైన మలుపులకు సూచనలు ఇస్తాను. కాబట్టి శ్రద్ధగా వినండి. ఆగస్టు 28 మేషరాశి వారికి ఈరోజు మీలో అపారమైన శక్తి మరియు ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైన దిశలో ఉంటుంది. మేషరాశి వారికి ఉద్యోగం విషయానికి వస్తే ఈరోజు మీ కష్టానికి గుర్తింపు మీకు ఈరోజు లభిస్తుంది. సీనియర్లు, అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. ప్రమోషన్ లేదా వేతన పెంపు గురించి సానుకూల సంకేతాలు ఈరోజు మీకు రావచ్చు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటారు. ఊహించని లాభాలు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. మీ పోటీదారులను అధిగమించి ముందుకు వెళ్తారు. ఆర్థికంగా డబ్బు విషయంలో అనుకోని లాభాలు ఈరోజు మీకు కలుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. చిన్న మొత్తంలో లాటరీ లేదా అనుకోని బహుమతులు కూడా లభించవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో ఆనందంగా ఉంటారు. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడుతుంది. సింగిల్గా ఉన్నవారికి మంచి సంబంధం రావచ్చు లేదా ఆసక్తికరమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. మీ మనసులోని మాట ధైర్యంగా వ్యక్తపరచండి. మేషరాశి వారు మీ అదృష్టపు రంగు ఈరోజు ఎరుపు. అదృష్టపు సంఖ్య 3. మేషరాశి వారు మీరు ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే మీకు ఈరోజు చాలా బాగుంది. ఈరోజు కొత్త పనులు ప్రారంభించండి. శుభం ఖాయం. ఉదయం సూర్య నమస్కారాలు చేస్తే మరింత శక్తి లభిస్తుంది. ఆగస్టు 29 ఈరోజు మీ మాటలకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. మీ మాటలతో ఎదుటి వారిని సులభంగా ఒప్పించగలుగుతారు. మేషరాశి వారు మీ సలహాలు, ఆలోచనల వలన ఆఫీస్లో పెద్ద మార్పులు వస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహ ఉద్యోగుల నుంచి కూడా మీకు మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే మీ ఉపాధ్యాయులను సంప్రదించడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా సందేహం ఉంటే టీచర్ని 1-2 సార్లు అడగండి. వారు మిమ్మల్ని శ్రద్ధతో చెప్తారు. కోపగించుకున్నా పర్వాలేదు. మీరు 1-2 సార్లు అడిగితే తప్పు లేదు. మేషరాశి వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా పాత పెట్టుబడులను సమీక్షించడానికి ఇది సరైన రోజని చెప్పుకోవచ్చు. లాంగ్ టర్మ్ ప్రాజెక్టులకు ఈరోజు పునాది వేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆర్థికంగా మేషరాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. గతంలో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. మేషరాశి వారికి కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు లేదా ఒక శుభవార్త వినవచ్చు. ప్రేమ జీవితంలో చిన్న వాదనలు ఉన్నా అవి మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. మేషరాశి వారికి ఈరోజు మీ అదృష్టపు రంగు ఆకుపచ్చ. అదృష్టపు సంఖ్య 7. మేషరాశి వారు ఈరోజు పెద్దలతో గడపండి. వారి ఆశీర్వాదం మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. మేషరాశి వారికి ఆగస్టు 30 ఈరోజు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో ఆలస్యాలు, అడ్డంకులు ఎదురవ్వచ్చు. మేషరాశి ఉద్యోగస్తులకు మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం కావచ్చు. సీనియర్లతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చిన్న సమస్య పెద్దదిగా కావచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ఈరోజు మీకు చాలా మంచిది. మేషరాశి వారికి ఆర్థికంగా ఈరోజు అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. మీ బడ్జెట్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన రోజు కాదు. ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు క్షుణ్ణంగా పరిశీలన చేయాలి.
మేషరాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే అలసట, తలనొప్పి వంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఈరోజు మీకు రావచ్చు. కాబట్టి మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తేలికపాటి ఆహారం తీసుకోండి. బయటి ఆహారం తినకండి. బయటి ఆహారం తినటం వల్ల మీకు లేనిపోని సమస్యలు రావచ్చు. కాబట్టి ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది. శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం చాలా అవసరం. ప్రేమ విషయాల్లో, మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చెప్పే చిన్న మాట కూడా పెద్ద వాదనకు దారి తీయవచ్చు. మీ భాగస్వామి భావాలను గౌరవించండి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కోపంగా ఉన్నప్పుడు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మెల్లగా మాట్లాడండి. కోపంలో ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడండి. మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఆగస్టు 30 ఈరోజు మీకు శుభవార్తలు ఇచ్చే రోజు అని చెప్పుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. సానుకూలత పెరుగుతుంది. మేషరాశి వారికి ఉద్యోగంలో మంచి అవకాశాలు ఈరోజు మీకు వస్తాయి. ప్రమోషన్ లేదా వేతన వృద్ధికి సంబంధించిన చర్చలు సానుకూలంగా ముగుస్తాయి. మీ ప్రాజెక్టులకు విజయం సాధిస్తుంది. మేషరాశి వారికి వ్యాపారంలో కొత్త భాగస్వాములు లాభం తెస్తాయి. మీ వ్యాపారం విస్తరించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. కొత్త మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలైతే ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా ఈరోజు మీరు ఉంటారు. ప్రేమలో కొత్త ఆరంభం కనిపిస్తుంది. సింగిల్గా ఉన్నవారికి కొత్త సంబంధం ప్రారంభం కావచ్చు. ఇప్పటికే సంబంధాల్లో ఉన్నవారికి కొత్త ఉత్సాహం లభిస్తుంది. మేషరాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది. మానసిక ఉత్సాహం, శారీరక శక్తి రెండూ పెరుగుతాయి. కొత్త వ్యాయామాలు లేదా అలవాట్లను ప్రారంభించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఈరోజు మీ అదృష్టపు రంగు నీలం. అదృష్టపు సంఖ్య 9. మేషరాశి వారు మీరు ఈరోజు భగవంతుడికి గంగాజలంతో అభిషేకం చేస్తే అద్భుత ఫలితం లభిస్తుంది. శనిదేవునికి నూనె దీపం వెలిగిస్తే అడ్డంకులు మొత్తం తొలగిపోతాయి. మేషరాశి వారికి ఈ 4 రోజులు 28, 29, 31 తేదీలు చాలా శుభదాయకంగా ఉన్నాయి. ఈ రోజుల్లో కొత్త అవకాశాలు, లాభాలు, ఆనందాలు మిమ్మల్ని మేషరాశి వారికి మీ ఆత్మవిశ్వాసం, శక్తి పతాక స్థాయిలో ఉంటాయి. 30 తేదీన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికం, ఆరోగ్యం రెండింటిలోనూ నిర్ణయాలు అవసరం. మేషరాశి వారు ఈరోజు నెమ్మదిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. మేషరాశి వారు ఈ 4 రోజుల్లో మీరు ప్రార్థన చేస్తే, దాన ధర్మాలు చేస్తే మరింత అదృష్టం మీ వైపుకు వస్తుంది. ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం మరియు సరైన నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. మేషరాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ ప్రతి లైక్, ప్రతి కామెంట్ మా కోసం ఒక ఆశీర్వాదం లాంటిది.